ముఖ్యమంత్రి కదమ్మా ఆయనే. ముఖ్యమంత్రే కాకుండా తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయనే కదా. ఇవాళ కాళేశ్వరం తప్పుపడుతున్నది పీసీ ఘోష్, హరీష్ రావు ఉన్నప్పటి దాన్ని కాదు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నదని తప్పుపడుతున్నది. 2019 జూన్ 21 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయింది. ఆ రోజు ఎవరమ్మ ఇరిగేషన్ మినిస్టర్? కేసీఆర్ గారు. పీసీ ఘోష్ కమిషను అక్టోబర్ 21, 2023 పియర్స్ ఎందుకు కూలిపోయినాయని చెప్పేదానికి ఆనాడు కూడా కేసీఆర్ గారే కదా ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరంలో అవినీతి వల్లనే పియర్స్ కూలితే ఆ డైరెక్ట్ అటాక్ ఎవరి మీద? అది కేసీఆర్ మీద. అది 2019 జూన్ 21 నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయిన కాడ నుంచి కుంగేదాకా కూడా మంత్రి కేసీఆర్ గారే. మరి అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తుంది ఆమె? నిజంగానే అవినీతి జరిగిందా కాళేశ్వరంలో? ఈ వీడియో ఆమె కూడా చూడాలి. అవినీతి జరగలేదని చెప్పడానికి ఇప్పుడు నేను ఈ సెషన్ అంతా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్న ఒక ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆ ఇంటి కుటుంబ సభ్యురాలు వచ్చేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం వల్ల ఈ వాదం అనేది ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంటుంది? కుటుంబ సభ్యులలో ఓ పార్టీ ఉంటారమ్మా, ఉంటారు, అది కామన్. కానీ నేను ఆమె ఈ పార్టీలో ఎమ్మెల్సీ, అది కూడా లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ, గవర్నర్ కోట. ఇప్పుడు నేను మాట్లాడే మాటల వల్ల లోకల్ బాడీ ఎలక్షన్లో నష్టం వాటిల్లినా కూడా నష్టం లేదు, కానీ నేను చెప్పేవి చెప్తాను. అందుకనే సెకండ్ పీరియడ్లో ఇరిగేషన్ మినిస్టర్గా అవకతవకలు జరిగినాయని కేసీఆర్ గారు హరీష్ రావు గారిని తప్పించారు అనేది ఆమె. మరి తప్పిస్తే హెల్త్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? తన తర్వాత స్థానం ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? నిజంగానే ఆమె మాటలు నిజమైతే ఏకంగా ట్రెజరీ అప్పచెప్పిండు కదా ఆయనకు. ఒకవేళ హరీష్ రావే అవినీతి పరుడైతే కాళేశ్వరం అనేది ఒక ఇరిగేషన్ మినిస్టర్గా చిన్న ప్రాజెక్టు, ఏకంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాకే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టాడు కదా. ఏమైనా అర్థం ఉన్న మాటలేనా అవి?